సొంత ఊరిలో ఉన్న స్థలాన్ని కొల్చేందుకు కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఓ బాధితుడు కలెక్టరేట్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నీలకంఠేశ్వరరావు కుటుంబానికి అక్కడ 121 గజాల స్థలం ఉంది. ప్రస్తుతం వారు విజయవాడలో నివాసం ఉంటున్నారు. అయితే తమ స్థలాన్ని కొల్చేందుకు అధికారులు సరైన స్పందన ఇవ్వటం లేదని, స్థానికులు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారని వారు వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి తమ స్థలానికి సరిహద్దులు నిర్ణయించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు. మేము గత కొన్నాళ్ళుగా మా నాన్నగారు పుట్టి పెరిగింది ఘంటసాల దగ్గర శ్రీకాకుళం అండి. ఆ శ్రీకాకుళంలో మాకు 121 గజాల ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలము కొలవడానికి వస్తున్నారు కానీ సరిహద్దులు కొలవకుండా ఇబ్బంది పెట్టేసి వాళ్ళని పంపించేస్తున్నారు. అప్పుడు మళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. కలెక్టర్ గారి దగ్గర మాకు పరిష్కారం కొంతకాలం క్రితం మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. పరిష్కారం అవ్వలేదు. మళ్ళీ రెండోసారి మేము రావడం జరిగింది. ఈ పరిష్కారం నుంచి మాకు న్యాయం చేయమని మా సరిహద్దులు మాకు చూపించవలసిందిగా కోరుతున్నాము. ఇది అక్కడ ఊర్లో సరిహద్దులు పెద్ద మనుషుల ద్వారా కొద్దిగా ఇబ్బంది పెట్టిస్తున్నారు. వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది. ఇదంతా కొద్దిగా మేము ఉంటాం, పుట్టి పెరిగిన శ్రీకాకుళం ఉంటాం, సరే విజయవాడలో ఉండటంతో ఆక్రమించేసి వాళ్ళు ఇది గత కొంతకాలంగా తిరుగుతున్నాను. నేను 1940లో మా చిన్నాన్న దగ్గర 120 గజం చదరగ స్థలం కొనుక్కున్నానండి. నేను అప్పుడు సల్లపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి. 2009లో నా భార్య పేరుని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించానండి. అదే మౌలో రిజిస్ట్రేషన్ చేయించాను. పక్కన కొంత ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి పక్కన వాళ్ళు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిస్తున్నారు. 89లో మా చిన్నాన్న చనిపోయే ముందు సంతకం పెట్టించుకుని కట్నా స్థలం పెట్టించుకుని కాదని వాళ్ళు ఖాళీ మీద పెట్టించుకుని మొత్తం మాదే అని ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను. నా కూతురికి కట్నం ఇద్దామని దాంట్లో ఒక రేగి షెడ్ కడుతున్నాను. కడతంటే కట్టమని ఒక అతను అంటే ఇంకొక అతను వచ్చి కట్టడానికి లేదు, ఇది మొత్తం మాదే స్థలం అని అక్రమంగా నా మీదకి దెబ్బలాటకు వచ్చేసి కొట్టడానికి లేదు.